ధ్యానం కొరకు గలతీయులకు రాసిన పత్రిక పౌలు అపోస్తలుడు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనాన్ని మీ ఎదుటికి తేవాలని ఆశపడుతున్నాను. అందరం కలిసి చదువుకుందాం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందునూ అతిశయించుట నాకు దూరమవును కాక, దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. ఈ చిన్న మాట నా వెనక చెప్పండి. సిలువ యందు తప్ప, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప దేని యందును అతిశయించుట నాకు దూరమవును కాక. చాలు. చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తేవాలని ప్రయత్నిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవుడు మనందరితోనూ మాట్లాడును కాక. ఇక్కడ పౌలు అపోస్తలుడు ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును కాక. ఈ రోజు నుండి అనేక మంది క్రైస్తవులు యేసయ్య శిలువ శ్రమల ధ్యానాలను ధ్యానిస్తున్నారు. అది ఆచారము, ఆత్మీయతో మనకు అనవసరం. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, యేసయ్య శిలువ మరణమునకు ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనలకు ఎటువంటి సంబంధం లేదు. యేసయ్య శిలువ శ్రమలకు ముందు 40 దినాలు ఉపవాసం ఉన్నట్లు ఎక్కడ లేఖనాల్లో లేదు. ఆయన పరిచర్య ఆరంభించటానికి ముందు 40 దినాలు ఉపవాసం ఉన్నారు. కానీ సిలువకు ముందు ఆయన ఎక్కడ ఉపవాస ప్రార్థనలు ఆయన చేయలేదు. నేను మీతో చెప్పదలించిన మాట ఏంటంటే, యేసయ్య సిలువ మరణమునకు ఈ 40 దినాలకు ఎట్టి సంబంధం లేదు. కానీ యేసయ్య సిలువ శ్రమలను ధ్యానిస్తూ మన పూర్వీకులు ఎంతో కొంత యేసయ్య సిలువను గురించి నేర్చుకుంటారన్న ఉద్దేశంతో ఒకవేళ 40 దినాలు ఏర్పాటు చేశారేమో. మరి వారికి దేవుడు ఎందుకు ఇచ్చాడో ప్రత్యక్షత మనకు తెలియదు. మరి అనేక మంది క్రైస్తవులు, దేవుని జనాంగం అని పిలువబడుతున్న వారు ఈ లెంట్ డేస్ ఆచరిస్తున్నారు. ఈ శ్రమల కాలం అని చెప్పి దీన్ని పిలిచి, ఈ శ్రమల కాలంలో ఈ 40 దినాలు ఉపవాస ప్రతిష్ఠ దినాలుగా వారు చేసుకుంటున్నారు. ఓకే, మంచిది. ఈ 40 దినాలలో సిలువ శ్రమలను ధ్యానిస్తున్నారు. ఈ రాత్రి ఆ సిలువ యొక్క ప్రాధాన్యత ఏంటో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ ఎదుటికి తేవటానికి పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేయను కాక. ఇక్కడ పౌలు అపోస్తలుడు అంటున్న మాట ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవును గాక. ఒక మాట చెప్పున, పౌలు అపోస్తలుడు అతిశయించటానికి ఎన్నో ఉన్నాయి.
ఆయన అతిశయించటానికి ఎన్నో ఉన్నాయి. అతి విద్య కలిగిన వాడు, గమాలియేలు పాదముల యొద్ద విద్య నేర్చుకున్నవాడు, రోమీయులకు రోమీయుడు, ఎబ్రీయులకు ఎబ్రీయుడు, యూదులకు యూదుడు. అసలు ఒకటి కాదు, పౌలపుస్తలుడు అతిశయించాలంటే ఎన్నో నిష్ఠాగరిష్టమైన మత వ్యవస్థలోండి పుట్టుకొచ్చిన వాడు పౌలపుస్తలుడు. ఆయన అతిశయించటానికి చాలా ఉన్నాయండి. నేను అతిశయించటానికి కారణం లేదు. ఎందుకంటే నా ప్రారంభ స్థితి నుండి నాది దేని స్థితి, అట్టడుగు స్థితి, అణగార్చబడిన స్థితి. ఎందుకో దేవుడు నన్ను కనికరించాడు. అట్టడుగు స్థితి నుండి దేవుడు నన్ను పైకి లేపాడు. ఏ కోణంలో నాకే అర్హత లేదు అతిశయించటానికి. అందరికన్నా అత్యల్పుడను, అట్టడుగు స్థాయిలో ఉన్న జిగటి గల దొంగ భూమిలో, నాశనకరమైన భూమిలో ఎక్కడో ఉన్న నన్ను ఆయన వెతికి రక్షించుకున్నాడు. నేనేదో చేస్తే ఆయన నాకేం చేయలే. నేనేమి చేయకపోయినా ఆయన నాకు అన్నీ చేశాడు. నేను అతిశయించడానికి నా దగ్గర కారణం లేదు. నాలాంటి వాడు అతిశయించడానికి ఏముంటుంది? ఏముండదు. చదువా, సంస్కారమా, జ్ఞానమా, తెలివా, ఒక స్థాయి ఏముంది? అతిశయించడానికి ఏమీ లేదు. ఓ పేద తల్లిదండ్రుల గర్భంలో జన్మించిన వాడిని, శాపగ్రస్తానికి చిరునామాగా మార్చబడిన కుటుంబంలో పుట్టిన వాడిని, నాలాంటి వాడు అతిశయించడానికి ఏ కారణం ఉంటుంది? ఏది ఉండదు. కానీ పౌలపుస్తలుడు అతిశయించటానికి 100 కారణాలు ఉన్నాయి. ఆయన దేనిని బట్టి అయినా అతిశయించవచ్చు. ఆ రేంజ్ మనిషి ఆయన. గొప్ప ఉన్నత స్థాయి కలిగిన వాడు. రోమా ప్రభుత్వం వలన గొప్ప అధికారం పొందినవాడు. ఒకరిని సంపుటకు బ్రతికించడానికి అతనికి అధికారం ఉంది. ఎన్నో గొప్ప ఆధిక్యతలు కలిగిన పౌలపుస్తలుడు ఒకప్పుడు తన విద్యను బట్టి అతిశయించాడు. బెన్యామీను గోత్రమును బట్టి అతిశయించాడు. తన వంశావళిని బట్టి అతిశయించాడు. తాను పుట్టిన మతాన్ని బట్టి అతిశయించాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు చేత దమస్కు మార్గంలో పట్టబడిన తరువాత, రక్షింపబడి నూతన జన్మానుభవం పొంది యేసుక్రీస్తు ప్రభువారి చేత పట్టబడిన తరువాత ఆయన ముగింపులో ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? నేను దేన్ని బట్టి అతిశయిస్తాను? ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప, ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరం అవును కాక. నా స్థాయి గొప్పదని, నా స్థితి గొప్పదని, నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నానని నేను అతిశయించడం నాకు దూరం అవును గాక. ఒకవేళ నేను అతిశయించవలసి వస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించకుండా ఉండుగాక అంటున్నాడు. ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు పౌలపుస్తలుడు అతిశయించదలంచాడు? కానీ ఈరోజు క్రైస్తవ సంఘాలను చూస్తే లోక సంబంధమైన వాటిని బట్టి అతిశయిస్తున్నారు. లోక సంబంధమైన వాటిని బట్టి అతిశయిస్తున్నారు. 1-2 ఉదాహరణలు ఇస్తాను మీకు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం చూస్తే, కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం,
కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. స్తోత్రం చెప్పండి. లోకములో ఉన్న కొందరట రథములను బట్టి, గుర్రములను బట్టి, వారికి కలిగిన దాన్ని బట్టి అతిశయపడుతున్నారట. రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయపడుతున్నారట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వారికి కలిగిన దాన్ని బట్టి వారు అతిశయిస్తున్నారు. మాకు రథములు ఉన్నాయి, మాకు గుర్రములు ఉన్నాయి అని వారికి కలిగిన దాన్ని బట్టి అతిశయపడుతున్నారట. ఈ లోకంలో ఎంతమంది లేరండి వారికి కలిగిన దానిని బట్టి అతిశయించేవారు? వారికి కలిగిన దాన్ని బట్టి అతిశయించేవారు లోకంలో ఎంతమంది లేరు? వారికి ఏదో ఉంది, వారి బిడ్డలకి ఏదో లెవెల్ ఉంది, వారికి ఏదో లెవెల్ ఉంది, వారికి ఏదో ఉంది ఏదో ఉందని చెప్పి వారికి ఉన్నదాన్ని బట్టి అతిశయించేవారు ఎంతమంది లేరు? కానీ పౌలపస్తునికి ఇన్నున్నాయి, 100 రకాల అవకాశాలు ఉన్నాయి. కానీ అంటాడు, వీటన్నిటిని బట్టి కాక ప్రభు అయిన యేసు క్రీస్తు యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు. నువ్వెవరివి? నీకు కలిగిన దాన్ని బట్టి అతిశయించే వ్యక్తివా? ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు అతిశయించే వ్యక్తివా? నీకేదో జ్ఞానం ఉందని, నీకేదో వాక్చాతుర్యం ఉందని, తెలివి ఉందని, నీకేదో ఉందని అతిశయిస్తున్నావా? రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయిస్తున్నావా? సిలువను బట్టి అతిశయిస్తున్నావా? నీకున్న ఆస్తులను బట్టి అతిశయిస్తున్నావా? సిలువను బట్టి అతిశయిస్తున్నావా? కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తున్నారు. కానీ పౌలపస్తుడు అంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించుకున్నాను.